అందరికీ శనార్థుల్లో చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండ్రుల్లో అందరూ సిద్ధంగా ఉన్నట్టేనా చాయ్ బొట్టు తాగే కానీ ఏం చెప్పాలనో అసలు ఏం మాట్లాడాలనో అర్థమవుతలేదుల్లా పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటావురా అంతరాత్మను అనిచి పూటకో మాట మారుస్తూ ఉంటావురా కోరికల కోరల్లో సత్యానికే సమాధి కడుతూ ఉంటావురా అద్దు దప్పితే నీ సుద్దులేంచెను జనము వద్దురావో మనిషి ఓర్వలేని తనము. ఈ పదం మీ నర్సయ్య తాత రాసింది. అంటే పరమాత్మని కొలుస్తుండు, పచ్చి అబద్ధాలు ఆడుతుండు, అంతరాత్మను అనుస్తుండు, పూటకో మాట మారుస్తుండు. మనసు చెప్తుంది, అరే నాయన నువ్వు చేసేది తప్పురా, నువ్వు చేసేది చట్ట విరుద్ధంరా, నువ్వు చేసేది ముమ్మాటికి మోసంరా అని మనసు లోపట ఎంత పొడిచి చెప్పినా తన స్వార్థ బుద్ధి కోసము వినకుండా అయిపోతుండు మనిషి. ఇవాళ పొద్దున లేస్తే తానం చేయంగానో జపం చేయంగానో తెల్లార్లా లేస్తనే కళ్ళు మూసుకొని దేవత ముఖం చూడాలని పండుగలు పబ్బాలు వచ్చినాయంటే బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా వాళ్ళ పూజలు పురస్కారాలు చక్కదనాల పూలు తెచ్చి పసుపు బండారు కుంకుమ తల్లికి నుదుట బొట్టు పెట్టి రావసక్కని పూలు తెచ్చి మరి ఎంతో వైభవంగా పండుగలు చేసుకుంటుర్రు, మొక్కుతుర్రు, పబ్బది పడుతుర్రు. ఆఖరికి వస్తారు కల్లి ఏం చేస్తుర్రు అయ్యా అంటే పబ్బది పట్టిన చేతులతోటే పరమాత్మ అసలు మరి వాళ్ళకి ఎట్లా నిబ్బరకిస్తుందో, మరి వాళ్ళకి ఎట్లా పానం ఇదవుతుందో కానీ ఆ దేవతల గుడులను కూల్చుదాము అంటే మరి ఎట్లా ఏంది ఏం కథ అన్న ఆలోచన లేకుండా వెనక ముందు లేకుండా ఆ దేవతల గుడుల కూడా పరిసమాప్తం చేస్తుర్రు. రాను రాను దేవతల గుళ్ళ మీద పడ్డది ఈ నరలోకం కన్ను. మరి అలా మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మొత్తలో ఏ భాగవతం తీసుకుందాము. ఇక మరి నిన్న మొన్న మన నేను నడుం బిగించి ప్రజల కోసం మేమున్నాం, న్యాయం కోసం మేమున్నాం, ధర్మం కోసం మేమున్నాం, సత్యాన్ని బతికించడానికి మేము ముందడుగేసామని ఇక బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో మరి పెద్దమ్మ దేవాలయం స్వచ్ఛంగా పెద్దమ్మ తల్లి ఎప్పుడో తాతల ముత్తాతల కాలంలో బంజారా హిల్స్ గడ్డ మీద రోడ్ నెంబర్ 12లో ఆనాడు బంజారాలు నివాసం ఉంటున్న స్థలంలో ఈ బంజారా హిల్స్ గడ్డ మీద అప్పుడు ఈ ఎంఆర్ఓలు లేరు, ఈ రెవెన్యూ వ్యవస్థ లేదు, ఈ పాలన లేదు, ఈ పరిపాలన లేదు. అగో ఆ టైంలోనే పురుడు పోసుకున్న కొలువై నెలవై ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం మీద కన్ను పడ్డది. ఎవరికి పడ్డది కన్ను? మరి ఎట్లా ఇది లోపలి భాగవతం ఏంది? ఆనవాయితీగా ఆనాటి సంధి వాళ్ళు ఆ దేవతలను ఆ పెద్దమ్మ తల్లిని మనస్ఫూర్తిగా పద్ధతి బట్టి మొక్కుకుంటా ఆపతికి సాపతికి ఆ తల్లి వాళ్ళని కంటికి రేపలా కాపాడుకుంటా ఈ రకంగా ఆనవాయితీగా ఆ బోనాల పండుగ పోతుంటే మరి ఎవరి కన్ను ఓర్వలేదు. రెవెన్యూ వాళ్ళు వచ్చి ఎక్కడికక్కడ ఆ అమ్మవారి గుడిని కూలగొట్టి మళ్ళా అమ్మవారి విగ్రహాన్ని అక్కడ లేకుంటేనే ఎత్తుకొని పోయారు. ఇంకా దీని మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాలల్లో పెద్ద చర్చ జరుగుతున్నది. అందుకనే మరి ఎప్పుడో తాతల ముత్తాతల కాలంలో కొలువై ఉన్న ఈ పెద్దమ్మ తల్లి మరి ఇవాళ వీళ్ళకు కళ్ళకు కనపడ్డదా? వాళ్ళు ఎప్పుడు ఆనవాయితీగా డప్పు సప్పులతోటి డోరు దరువుల మధ్య ఆ తల్లికి బోనాలు పెడుతూనే ఉన్నారు. వాళ్ళకు ఆపతికి సాపతికి నువ్వే తల్లి నువ్వే మా దిక్కు అని ఆమె కొబ్బరికాయ కొట్టి పూజలు చేస్తూనే ఉన్నారు. ఇవాళనే ఎందుకు ఈ పెద్దమ్మ తల్లి గుడిని కూలగొట్టి పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఎత్తుకొని పోయిర్రు? ఇక ఇప్పుడు ఇంట్లో ఒక ఘనకార్యం ఏందయ్యా అంటే
నిన్న అంటారు, ఆ భక్తులే అంటారు, పెద్దమ్మ తల్లి భక్తులే స్థానికులే అంటారు. ఏమంటారు అయ్యా అంటే, మాకు తాతల ముత్తాతల కాలం నాటి పెద్దమ్మ తల్లిని రెవెన్యూ అధికారులైన షేక్పేట ఎంఆర్ఓ అనితారెడ్డి వచ్చి పెద్దమ్మ గుడిని కూలగొట్టించి, దగ్గర ఉండి కూలగొట్టించి, మమ్మల్ని పోలీసులతోటి మమ్మల్ని అనగబట్టి ఆమె పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని కూడా ఎత్తుకొని పోయినాం మా తల్లి. అయితే రేపు మేము ఏం చేస్తామంటే ఆ తల్లికి పాలాభిషేకం చేస్తాం. అమ్మా మా అమ్మవారు నువ్వే, ఇక నీకు యాడల బలిస్తాము, నీకు నైవేద్యాలు పెడతాము, నీకు బొట్టు పెడతాము, బోనం పెడతాము. ఇక ఇప్పటి సంది నువ్వు మా అమ్మవారు, ఇక నీకేం పెడతాం మేము. ఆనాడు మా పెద్దమ్మ తల్లికి ఏ రకంగా మేము కొలుచుకున్నామో ఇప్పుడు నిన్ను కొలుచుకోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు స్థానికులు అంటున్న మాట. ఇక దీని మీద ఇక వాళ్ళు వీళ్ళు ఆ లీడరో ఈ లీడరో గల్లీ లీడరో చిన్న లీడరో పెద్ద లీడరో వస్తుర్రు మాట్లాడుతుర్రు. ఇది పెద్ద కథ నడుస్తూనే ఉంది. ఎటుబడి మళ్ళీ మా పెద్దమ్మ తల్లి మా దగ్గరికి వచ్చేదాకా మేము ఊకోము అని వాళ్ళు మాకు పట్టు పట్టిర్రు. సరే ఎందుకు ఆపుతుర్రు? ఎందుకు ఆపుతుర్రు? ఏమిటి ఆపుతుర్రు అంటున్నా? ఏం జరుగుతుంది ఆడ? ఆడ ఏం జరుగుతుంది? గుడి ఎందుకు కూడా కొడుతుర్రు? అరే గుడి ఎందుకు కూడా కొడుతున్నారు? అయితే ఇప్పుడు ఇక పోలీసు వాళ్ళు కందిరీగ లేక తలిగిరు. ఇప్పుడు కందిరీగ లేక తలిగి పోలీసు వాళ్ళు ఇక అందుకు ఆ గేటు కూడా దాటనిస్తలేరు. ఎందుకు పోనిస్తలేరు, ఏమిటి పోనిస్తలేరు? మరి అక్కడ ఏం జరుగుతుంది? మరి అది సర్కారు భూమేనా? దాని సర్వే నెంబర్ ఏందా, దాని కథ ఏందా, దానికి కూరాడు మాయముంత ఏంది, దాని పుట్టుబూరో ఏంది? మరి పెద్దమ్మ తల్లి అక్కడ ఎప్పుడు వెలసింది ఏంది, ఏం కథ? మరి ఆడ ఎంఆర్ఓ దగ్గర ఉండి గుడిని గులగొట్టిస్తుందట సక్కని తల్లి. మరి ఆ రామసక్కని తల్లి ఏం చెప్తుంది? ఎందుకు కారణం ఉంటుంది కదా. అయితే వీళ్ళు బోనాల పండుగ గోలిగా బోనాలు పెట్టి ఇంట్లో పోగానే దొంగ రాత్రి కాడ వచ్చి కూలగొట్టిర్రట. మరి వీళ్ళు పొద్దున్నాకనే పూజలు చేస్తున్నారు, పొద్దున్నాకనే కొబ్బరికాయలు కొడుతురు, పొద్దున్నాకనే బోనాలు పెడుతురు, పొద్దున్నాకనే ఆడుకుంటా పాడుకుంటూ పోయి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. మరి వీళ్ళు చీకట్ల సింహ చీకట్ల దొంగ రాత్రి కాడ అర్ధరాత్రి కాడ వచ్చి కూలగొట్టవలసిన అవసరం ఏముంది? సర్కారు భూమే అంటున్నారు. సరే సర్కారు భూమే కావచ్చు. మరి సర్కారు భూమే ఇలా కొత్తగా అది కట్టలే. తాతల ముత్తాతల కాలం నుంచే పూజలు చేస్తుర్రు, చిన్నపాటి గుడి కట్టుకోరు. మరి ఇవాళ దొంగరాతి తొలగించుకొని కూలగొట్టవలసిన అవసరం ఏముంది? గాముచ్చితే మరి ఎందుకు తల్లి ఇవాళ ఎందుకు కన్ను పడ్డది? మరి ఏమి కారణం ఉంటుంది కదా కూలగొట్టడానికి, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏం చెప్తుందో అని లోపలికి పోదామంటే పోలీసు వాళ్ళు గింత నన్న కసిగందని ఇస్తలేరు. లోపలికి పోనీయలే. ఇక గేటు కానే ఉన్నాం. ఇక అంతలే మాధవీలత వచ్చింది, ఆమె బాగానే పోరాడింది, బాగానే తనలాడింది, కిందికి మీదికి శినుకులు పడుతున్నాయి ముసురు. అయినా ముసూర్లోనే మాధవీలత కూడా బాగానే పోరాడింది. ఇప్పుడు జనాలు ఏమంటుర్రు? స్వచ్ఛమైన మరి మచ్చలేని ఆ పెద్దమ్మ తల్లి మాకు కోరిన వరాలు ఇచ్చే తల్లిని మాకు దూరం చేసిర్రు, ఇదెక్కడి పాపము? తాతల ముత్తాతల కాలంలో మేము ఇక్కడ గుడి నిలుపుకున్నప్పుడు ఈ ఏరియాలో ఒక్క బిల్డింగు లేదు, ఒక్క బంగుల కనపడలేదు, ఒక్క బిల్డింగు లేదు. ఇవాళ ఎవరి కళ్ళు ఓరుస్తలేవు అనేది ఆ భక్తుల ఆంబాయము. ఇక ఇప్పుడు ఒక్కసారి మనము కామెంట్లను చూస్తే, మన తెలంగాణ ప్రజలము కాంగ్రెస్ను గెలిపించినందుకు మన చెప్పుతో మనమే కొట్టుకున్నట్లు అయ్యింది. ఇంకా చాలానే గుళ్ళు ఉన్నాయి, వీటిని కూడా కూల్చేస్తారా? జై శ్రీరామ్, జై పెద్దమ్మ తల్లి. నీకే దిక్కు లేకపోతే మాకెవరు దిక్కు తల్లి? ఓ పొలగాడు పెట్టిండు, ఈయన పేరు ఏం పేరు? బాలకృష్ణే అట. ఇక పోతే భవేష్ రెడ్డి, ఈయనేం చెప్పిండు? దర్గా మసీదు చర్చిల జోలికే వెళ్ళరు, హైందవులు ఎవరు, వీళ్ళకు ఓటేయకండి, జ్ఞానం ఉంటే ఆలోచించండి, హైందవం వర్ధిల్లాలి. ఇక ఇది భవేష్ రెడ్డి ఆంబాయం. ఇంకోళ్ళు సుబ్బు అట, నెక్స్ట్ కూడా కాంగ్రెస్కు ఓటు వేయండి. ఇక ఈ పిల్లగాడు తిరిగి పెట్టిండు.
ఇంకో లెవెలు, ఎవరైనా చేతనైతే ఒక్క చిన్న గుడినైనా కట్టించాలంటారు, కానీ ఇక్కడ ఎవరో పెద్దలకు కట్టబెట్టడానికి ఇదంతా చేస్తున్నారు. ఇది ఎవరు? సోమేశ్ అట. ఎవరో సోమశేఖర్. ఇక పోతే ఇక్కడ సువర్ణలత గౌడ్. ఈమె ఏమేంటుంది? రక్తము కక్కి సస్తరు అంటుంది. ఈ పాపం ఒడిగట్టుకున్న వాళ్ళు వాళ్ళకు ఉసురు ముట్టక తప్పదు, రక్తము కక్కి సస్తరు అంటుంది. ఇక పోతే పేదల ఇల్లు కూలగొడితే రాని మీడియా ఇప్పుడు టెంపుల్ కూలగొడుతుర్రు అని వచ్చినారన్నా. ఎవరి ఇల్లు వాళ్ళకి ఒక దేవాలయము. పేదోళ్ళ ఇల్లు కూలగొడితే రాని మేము వచ్చినాం, మా దాంట్లో ఉన్నాయి. మా ఏంటెండ్లా పాపం గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలకు ఎంత కష్టం వచ్చగారా, అదిల్ల పుణ్యకాలం అయిపాయే. రెక్కలాడినా డొక్క నిండదు, ఊరు నిడవంది ఊపిరాడదు, మేఘాల వలసలాగా దేవుడో మా బాధల బతుకులు మారవాయెనో, మా పేదల మెతుకులు ఏడవాయెనో. పాపం పొట్ట చేత పట్టుకొని పట్టణంలో అడుగుపెట్టిన కొంతమంది నిరుపేదలు ఇక వాళ్ళకు ఏడ దొరికితే ఆడ చెట్టు కింద అయితే చెట్టు కింద, రోడ్డు మీద అయితే రోడ్డు మీద సంసారం వెళ్ళ తీసుకుంటారు. ఇక గసవంటి నిరుపేదలను ఇక మరి ప్రభుత్వం హైడ్రా అని తీసుకొచ్చి బఫర్ జోను ఎఫ్టీఎల్లో ఏదైతే చెరువు శిఖంలో ఉన్న సర్కారు భూములల్లో మరి చెరువులు మొత్తము అన్నీ వన్యదప్పి చిన్నపోయి చెరువులన్నీ ఆగానికి వచ్చినాయి. కాబట్టి ఈ చెరువులను కాపాడాలనే ఒక ఉద్దేశంతో హైడ్రా తీసుకొచ్చినామని సర్కారు చెప్తే గిసవంటి పేదలు ఆ చెరువు శిఖాల పొంచి ఆనుకొని బుడ్డ గుడిసెలు వేసుకుంటే మేమేం చెప్పినామంటే, అయ్యా ఈ పేదోళ్లకు పాపం పొట్ట చేత పట్టుకొని వచ్చిర్రు, వాళ్ళకు షెడ్డో పడ్డో ఏదన్నా ఓ పునరావాస కేంద్రాన్ని, ఓ గంచెడు జాగను, ఓ పచ్చడి ఇల్లు ఏదో ఒకటి మీకు వాళ్ళకు ఆధారం చూపిరి అని చెప్పినాం. మేము బాగా మేము చెప్పినాము, ఆ వీడియో కూడా మేము చూపిస్తాం. ఇక ఇక్కడ ఎవరు? గంగాధర జై పెద్దమ్మ తల్లి. ఈయనెవరు? వినయ్ ఒక్కంటి. కలియుగ భద్రకాళి మాధవి అమ్మ. కలియుగ భద్రకాళి మాధవి అమ్మ. ఒక్కసారి కూడా మళ్ళీ మనం వీడియో ప్లే చేద్దాము. వాళ్ళు ఏమంటారు, ఏంది ఏం కథ? ఇప్పుడు అది గవర్నమెంట్ భూమా లేకపోతే అది నిర్ణయాలకు వచ్చా కూడా ఎప్పుడు వచ్చా గుడి ఏ కథ? ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమంటానే, మీరు నన్ను ఏమంటారు, నేను మిమ్మల్ని ఏమంటా, ఇదంతా అనేది ఆ తల్లి, ఆ పాత పెద్దమ్మ తల్లి చూసుకోవాలి. ఆ తల్లిని కక్ష కట్టి పగబట్టి ఇలా ఆమెకు నిలువున నీడ లేకుండా చేసినందుకు వాళ్ళ కుటుంబం ఏమవుతుందో ఏం కథ అనేది మనం ముందు చూద్దాం. ఇగో వచ్చింది మా దగ్గర వచ్చింది. రామ మందిరం కులగొట్టారు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులకు గుళ్ళు పలగొట్టడానికి అధికారం ఇచ్చారు. ఈ విధంగానే నడుస్తుంది. గుళ్ళు పలగొట్టినా కూడా రామ మందిరం నిర్మించినాం. అదే జాగాలో మళ్ళీ అమ్మవారు నిలబడుతుంది. ఈ ఉన్న అధికార మదంతో ఎవరైతే కావాల్సుకొని బస్సీవాసులు కాలువలోకి రావద్దు, బోనాల పండుగ జరగొద్దు అనే అహంకారంతో ఇది చేశారో అమ్మవారు మొన్ననే చెప్పి, నువ్వు కాళికామాత ఎక్కడైనా రక్తం కప్పుకొని సస్తారు, రక్తం కప్పుకొని సస్తారు, వంశనాశనం, అడ్డుపడ్డ వారి వంశనాశనం కంపల్సరీ, వంశనాశనమే జరుగుతుంది. ఇది తగ్గదు, అమ్మవారి మాట తగ్గదు. అమ్మవారికి అడ్డం పడబడ్డారు. అమ్మవారి పేదలకి రక్షణ లేదు, గుడికి రక్షణ లేదు, మనుషులు
మామలు మా అయ్యలు అయ్యలు చేస్తున్నాడా అన్ని ఉన్నాయి నా దగ్గర ఉన్నాయన్ని మమ్మల్ని ఇప్పుడు రాణిస్తలేరు మేము అలా స్లాబ్ వేసినామన్నా అందరి దగ్గర బిచ్చం ఆడుకున్నాం అమ్మ వాళ్ళు దేవుళ్ళు వచ్చి నేను ఎండలున్నా వానలున్నా నాకు ఇంత చెట్టు కావాలి నాకు నీడ కావాలంటే అందరం బిచ్చం వేసుకొని మేము స్లాబ్ వేసుకున్నాం స్లాబ్ వేసుకున్నందుకు బోనాలు మంగళవారం నాడు బోనాలు చేసినాం అమ్మ అది కాదు నేను చెప్పాను ఇది ఖాళీ జాగా ఉంది అమ్మోర్ తల్లి గుడి ఎట్లా కొడితే ఈ భూములు అమ్ముకుంటారు ఆ చెల్లకి వేసుకుంటారు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తారు ఇండ్లు కట్టుకుంటారు డబ్బులు చేసుకుంటారు దీనికి అమ్మోర్ తల్లిని కూడా ఎత్తవతల బారేస్తారు పాత గుడి మా అయ్యలు మా తాతలు చేసిన గుడి గుడి ఆ గుడి ఇది ఇప్పటిది కాదు మా మామలు వాళ్ళు చేసిన ఇగో గుడి ఇది ఇగో ఇక్కడ చూసా గడపాడుతుంది ఎట్ట కుదురుతుర్రు ఇగో గడపాడుతుంది ఇంత పబ్లిక్ రాలేదు ఎందుకంటే మేము పోయేదే కష్టం ఇక్కడ అట్లానే మేము వచ్చి మేము చేసుకుంటుంటే ఇప్పుడు అమ్మవారి దగ్గర ఉన్నదా కూడా కొట్టిరా కూలగొట్టేసారు గుడి కూడా కూలగొట్టేసారు అయితే ఇలా ఇక నిన్న ఈడంగా ఆడంగా మీ నర్సయ్య తాత పశువైద్య ముచ్చట కూడా ఒకటి ఉంది చెప్పాలి మీకు. ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ లోపలికి జొర్రి పోలీసు వాళ్ళని కావలబెట్టి కందిరీగల లెక్క కావలబెట్టి లోపలికి పోయినాక పాపం ఇప్పుడు ఆమె అన్నది ఈ ముసలాం ఏమంటుందంటే అయ్యా ఆనాడు సంది చెట్టు కిందనో పుట్ట కిందనో ఉన్నది మా తల్లి పెద్దమ్మ సత్యంగాల తల్లి. ఆ తల్లి ఎండకి ఎంతుంది ఆనకు నాంతుంది కాబట్టి మేము ఏం చేసినాము మేము పెద్ద పెద్ద బడా బాబుల కాడికి పోలే మాకుండద కలిగిందే మాకు మేమే 10 5 రూపాయో పావులో బేడో వేసుకొని బిచ్చమడుకున్నట్టుగా అడుక్కొని మాకు మేమే మా బస్తీ వాసులమే మా కాలనీ వాసులమే మాకు మేమే ఆనాడు సంది పెద్దమ్మ తల్లిని ఎవరైతే ముక్తున్నామో గాలమే గింతంతా గూడు లెక్క వేసుకున్నాం ఆ తల్లికి స్లాబ్ పోసుకున్నారట. ఇక రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ షేక్పేట ఎంఆర్ఓ అనితారెడ్డి ఇక అందులో అడుగు పెట్టి పోలీసులని కావలి పెట్టి మరి ఆ పెద్దమ్మ తల్లిని తీస్తేందుకు ఆమెకు ఎట్లా చేతులు వచ్చాయి పొద్దుదాకా చేయకపోయిర్రు తెల్లందాకా వచ్చి ఎందుకు కూలగొట్టిర్రు అది కూలగొడుతుంటే పాపం ఇక్కడికి వెళ్ళి కొన్ని చుట్టుపక్కల ఇళ్ళల్లో బిల్డింగ్లు ఎక్కి ఫోటోలు వీడియోలు తీస్తుంటే అలా ఆ జేసీబీ పెట్టి కూలగొడుతుంటే ఈ పెద్దమ్మ తల్లి మీద పడే ఏదైతే ఈ స్లాబ్ మీదంగా ఉన్నదో అది అట్లనే ఆ తల్లి మహిమతోటి అంటే ఆ తల్లి తనకు తానే కాపాడుకున్నదట. ఆ తల్లి మనకు ఏది కనపడుతుంది తనకు తానే ఆ తల్లి కాపాడుకున్నది. గా రకంగా మళ్ళా ఇక పుసుక్కున అది స్లాబే కనుక పెద్దమ్మ తల్లి మీద పడితే ఇంకేమో కథ. మొత్తానికి ఆ భక్తులకు ఆ పెద్దమ్మ తల్లిని దూరం చేసిర్రు. ఎంతవరకైనా పురస్తే మా ప్రాణాలు పోయినా పురస్తే ఆ తల్లి పేరు మీద మేము ఎల్లకాలం బతకరాలే భూమి మీదకి బతికిన 4 రోజులే మేము తెగింపుతోటి బతుకుతాము అని ఇప్పుడు ఆ కాలనీ జనాలు అంటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళకు ఏం న్యాయం జరుగుతుంది ఎట్ట న్యాయం జరుగుతుంది మరి ఆ పెద్దమ్మ తల్లిని తీసుకొచ్చేదాకా మేము ఊకోమని వాళ్ళు మాకు పట్టు వచ్చి ఇక జరుగుతున్న కథ ఇది. మరో ఆఫీసర్ లేడీ వచ్చి మేము దీన్ని ఏం డిస్టర్బ్ చేయము పాడు చేయమని చెప్పినామే రాత్రి ఎత్తగొట్టే ప్లాన్ లో ఉంది. 12 మంగళవారం రోజు 11-12 గంటల దాకా మేము ఈయన ఉన్నాం. అందరం వండుకున్నాము ఈయన తిన్నాం బోనాలు చేసుకున్నాము వచ్చిన వాళ్ళకి తిండి పెట్టినాము అన్ని చేసినాం. మేము పోయినాక తెల్లని దాకా దొంగతనంగా వచ్చి గులగొట్టి 2 కోట్లు ఇవ్వాలంటే 2 కోట్లు ఇస్తే మీరు గుడి కట్టుకోరు ఏమన్నా కట్టుకోరు మేము వచ్చి చూస్తాం మేడం అన్నది అడవుంది కథ. మేము ఏర్పడి తేవాలి ఎంఆర్ఓ షేక్పేట ఎంఆర్ఓ మేము బోనాలు చేస్తున్నాం ఆ టైంలో చెప్తాం. చౌరస్తాలో హోర్డింగ్లు పెడతారు. ఒక్క దినం దమ్ముందా మీకు చింపవతలే నీకు ఆ హోర్డింగ్స్ ఆ రూల్స్ కనిపించవు మీకు. ఏం అన్యాయం అది నిజంగా. ఇప్పుడు రారోటుంది మీరు కూడబడదట నేడదట ఇక మళ్ళీ వాళ్ళకే తెలవాలి. నేను ఇటే నిలబడున్నా వర్షంలో నడుస్తున్నా ఇక్కడ
ఇక్కడ నిలబడిన పరిస్థితి వేరు మొలకేలేదు ఉండు నిలబడు గట్టి లేదు ఆడ అమ్మోరు తల్లికే గట్టి లేదు ఇక నేను దడిస్తే ఎంత నేను దడవకుంటే ఎంత రాక్షస రాజ్యం అయిపోయింది నిజంగా రాక్షస రాజ్యం ఇది దేవుళ్ళ గుళ్ళు కులగొట్టి ఏదో ఒక దినం అమ్మోరు తల్లి దిగి నాశనం చేసేస్తుంది అంతా ఇక పక్క మళ్ళీ ఏం లేదు ఇది ఏమడిగండి ఎవడైనా ఏమన్నా దొంగతనంగా ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూలగొడుతుండ్రు వీళ్ళు గుడి కూలగొడుతుండ్రు నీకు 80 ఏళ్ల క్రితం హైడ్రా ఉందా ఎడకెచ్చి వస్తుంది హైడ్రా ఫాతిమా కాలేజ్ కి హైడ్రా రాదు రాజధాని ఫాతిమా కాలేజ్ కి అమ్మోరు తల్లి గుడికి కరెక్ట్ గా హైడ్రా వస్తుంది నీకు ఎందుకంటే ఇంత పెద్ద భూమి ఉంది కదా కన్ను పడే వీళ్ళకి కన్ను పడే భూమి మీద రియల్ ఎస్టేట్ చేయాలా డబ్బులు సరిపోతలేవు ఇక పోలీస్కి ఒక ఇండిపెండెంట్ గా మీరు ఒక వాగ్దానం చేసి కాకి బట్టలు వేసుకుంటలేరు రాజకీయ నాయకులు ఏం చెప్తే అది చేయడానికి వాగ్దానాలు చేసి కాకి బట్టలు వేసుకుంటున్నారు అది తెలియదయా నిజంగా ఈ నిమిషం ఇక్కడ కోచ్ ఇవ్వగలను నేను అట్లా మనిషిని నేను కాబట్టి ఒక్కటే అడుగుతున్నా అంత పాత గుడి నువ్వు నా చేయబట్టుకోవడానికి జాగా ఇవ్వకపోయినా పడకూడదే బచ్చదు నా ముందు నా కూతురు వయసు నీకు నీ జాగాలో నేను ఉంటే కదా ఉన్న పొలాన్ని నేను ఉద్యోగం మానేసిపోతుంది ఏంది నిజంగా నేను పోలీస్ అయి ఉంటే ఒక్క రాజకీయ నాయకుడు మాట వినకపోతుంటే ఉద్యోగం తీసేసి వెళ్ళిపోతుంటే నేను మళ్ళా ఏం కొత్త రోజు దేవుడి దగ్గర బొట్లు పెట్టుకోవడం వచ్చి కూల కొట్టడం కాకి బట్టాలు వేసుకోండి ఎందుకని ఈ పాటికి దేవుడు నీకు కూడా పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటారురా అంతరాత్మను అనిచి పూటకో మాట మారుస్తూ ఉంటావురా కోరికల కోరల్ల సత్యానికే సమాధి కడుతూ ఉంటావురా అడ్డు తప్పితే నీ శుద్ధులేచెను జనము వద్దురావో మనిషి ఓర్వలేని తనము భగవంతుని కొలుస్తున్నాం అంటున్నారు యావత్ జనాలు ఇక్కడ ఉన్న కోయిలాగలు పోలీసు కోయిలాగలు కూడా పట్టుబట్టి ఇవాళ అమ్మవారికి నిల్వ నీడ లేకుండా చేస్తున్నారు అనేది ఇవాళ 100 మంది ఇవాళ బంజరాయిల్స్ రోడ్ నెంబర్ 10లో జరుగుతున్న కథ ఏముంది ఇవాళ ఒక్కసారి మళ్ళీ కామెంట్ వెళ్ళబోదాం. ఏఎన్ఎన్ న్యూస్ చాలా మంచి న్యూసు, దేవాలయాలను కాపాడండి, జై శ్రీరామ్. 32 మంది లైకులు కొట్టిర్రు, 2 రిప్లై కూడా ఇచ్చిర్రు. ఇది ఏందో మరి. జై సీతారాం అన్న అనుర్రా బాబు, జై సీతారాం అనుర్రా బాబు, జై సీతారాం, మనం అందరం హిందువులం. ఇక ఈ కోయిల కథ ఇట్ట ఉంది. మన హిందూ సాంప్రదాయం, మన దేవతలను మనమే కూల్చివేస్తే ఇది ఎక్కడి అన్యాయం అయ్యా దేవుడా, గుడిని కూల్చిన వాడు ఎప్పటికీ బాగుపడడు. అమ్మా నీ ఇల్లును కూల్చి బాగుపడేటోడు ఎవడు, తల్లి నీ గూడును చెరిపి, తల్లి నీ గూడును చెరిపి పెద్దగా అయ్యేటోడు ఎవడు. ఎవరిది ఈ పాపము, తప్పకుండా తలుగు నీ శాపము. ఎవరిది ఈ పాపము, తప్పకుండా తలుగు నీ శాపము. రాను రాను నువ్వేం చేస్తావు తల్లి, 1000 గంటల తల్లివైతివి, గంపంత కన్ను పెట్టుకొని వాని వంశాన్ని నాశనం చేయడానికి నువ్వు పూనుకుంటావు తల్లి. అమ్మా మన హిందూ సాంప్రదాయం, మన దేవతలను మనమే కూల్చివేస్తే ఇది ఎక్కడి అన్యాయము అయ్యా దేవుడా, గుడిని కూల్చిన వాడు ఎప్పటికీ బాగుపడడు. ఇది ఇట్లా ఉంది. జై పోచమ్మ తల్లి నరేష్ ఆటవలో, ఈయన శంకర్ గౌడ్ అట. నరేష్ ఏమంటుండు, జై పోచమ్మ తల్లి, ఎవరికి కట్టబెడతారు, కట్టబెడుతున్నది అమ్మవారి ఎవరిని వదిలిపెట్టదు అంటుండు.
జై పోచమ్మ తల్లి జై పోచమ్మ తల్లి ఎవరికి కట్టబెడుతుర్రు? కట్టబెడుతున్నది అమ్మవారు ఎవరిని వదిలిపెట్టదు. మీరు కట్టబెట్టేది ఎవరికి, కానీ ఎవరిని కూడా అమ్మవారు వదిలిపెట్టదు అనేది ఈ కోయిలాగా అమ్మాయం. నర్సయ్య తాత మీ డేరింగ్కు శనార్థ అని చెప్పిండు ఓ పిల్లగాడు. ఎక్కడిది కోయిలాగా? బీర్లా ప్రవీణ్ కుమార్. నర్సయ్య తాత మీ డేరింగ్కి పబ్బతి. ఇక మీ అందరు ఇచ్చిన దీవెనార్తే కదా, ప్రజల ఆశీర్వాదమే కదా. మీ అందరి చల్లని దీవెనతోటి న్యాయాన్ని బతికించడానికి, ధర్మాన్ని కాపాడడానికి, సత్యానికి నిలువ నీడ ఇయ్యడానికి నా వంతుగా నేను పక్షాన చిన్న ప్రయత్నం చేస్తున్నా. ఇంకా మీ అందరి ఆశీర్వాదాలు, ఆదరణ, అభిమానాలు ఉంటే ఇంకా మరింత ముందుకు పోతూ ప్రజల పక్షం నేను అనేది ప్రజల పక్షం నిలబడే ఛానలు. నేను అనేది ప్రజల ఆత్మబంధువు. నేను అనేది ప్రజలకు చేదోడు వాదోడుగా, ప్రజల సమస్యలను వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ఒక వారధిలాగా ఉండే నేను పక్షాన పోరాడుతా. అది మీ అందరి ఆదరణ, అభిమానము, ఆశీర్వాదం, దీవెనార్తి. ఇంకా మా నేనుని మీరు ఇట్నే ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటికి కూడా ప్రజల కోసం తనలాడుతున్న ఏఎన్ఎన్ని ఎవరైనా మర్చిపోయిన ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరి. మా ఏఎన్ఎన్ కార్యక్రమాలు మీకు నచ్చితే షేర్ కూడా చేయరి. దొంగతనాలు చేసిండ్రా, దొమ్మిలు చేసిండ్రా, దోపిడీలు చేసిండ్రా, ఏ బిడ్డలను ఎత్తుకపోయిండ్రా. అమ్మోరు తల్లి పూజలు చేస్తుంటే 80-90 ఏళ్ల పాత గుడి నాయన కూలగొట్టకండి అని జై శ్రీరామ్ నినాదాలతోటి గుడిని కదా ఆపుకునే ప్రయత్నం చేస్తుండ్రు. సరే మీరు వ్యాన్ ఎక్కించిండ్రు, నేనేమంటున్నా వదిలేయండి వాళ్ళని, 2000 మనుషులను వదిలేయండి. నేను అప్పటిదాకా ఈడనే నిలబడతా. ఇంకీరోజు చూద్దాం, ఇంకీరోజు అయితే చూడు. నేను ఇట్లాగో అమ్మోరు తల్లి గుడిని ఆపలేకపోతున్నాయి. నేను ఓపెన్ చెప్తున్నా, ఎందుకంటే నేను ఒక వ్యక్తిగా ఎంతని పోరాడతా. ఈ అన్యాయ వ్యవస్థలో నేను ఎంతగాని పోరాడతా అమ్మోరు తల్లి గుడి కూలగొట్టకుండా. కనీసం నా అన్న వాళ్ళనైతే ఇడిపించుకోగలను కదా. ఇడిపిలేదనుకో వాళ్ళు జైల్లో నిలబడతారు, నేను ఈడ నిలబడతా. తెలీదు, పోనీ వాళ్ళు మీ వ్యాన్ లో ఉంటారు, వాళ్ళు పోలీస్ వ్యాన్ లో కూర్చుంటారు. కాదు తల్లి, వాళ్ళు పోలీస్ వ్యాన్ లో కూర్చుంటారు, నేను ఈడ ఉంటాను. మనం పుట్టి మా తల్లి చూడు పాపం, వాళ్ళ గోస ఎవరు చెప్పుకోవాలి, వాళ్ళ బాధ ఎవరు చెప్పుకోవాలి. తెల్లందాకా ఈ స్థానికులకు ఎవరైతే పెద్దమ్మ తల్లి భక్తులు ఉన్నారో వాళ్ళకు తెల్లందాకా కళ్ళకు వస్తున్నారు ఆ తల్లి. వాళ్ళకు నిద్ర పట్టకుండా చేస్తుందట, నిద్రపోతలేరట వాళ్ళు శివసత్తులు. ఇక ఒక ఇంట్లో ఒక తల్లి లేచి సిగ మోగుతుంటే ఆ కుటుంబ సభ్యులకు నిద్ర పడుతుందా? ఇక చూడు శివసత్య అనగా నాకు కూడా రోమాలు లెక్కపడుతుంది. ఇక చూడు చూపిపిల్లగా ఇంత గోసపుచ్చుకుర్రు రెవెన్యూ వాళ్ళు. మరి ఆ షేక్పేట ఎంఆర్ఓకు ఎట్లా పానం ధరించింది, ఎందుకు దొంగరాత్రి వచ్చి అమ్మవారి గుడిని గూలగొట్టి ఆ విగ్రహాన్ని తీసుకుపోయింది, ఇంత పాప పనికి ఎందుకు ఒడిగట్టుకుంది అనేది ఎక్కడ అర్థం కాని ముచ్చట. చూద్దాం ఇంకేం తేలితే నిజాలు రేపు. పాపం మాధవీలత కూడా ఏడుస్తుంది. కుచ్చడి దుఃఖం గుండెలకు వెళ్ళి పొంగి పొరుతుంది, కానీ ఆపుకుంటుంది దుఃఖాన్ని. అమ్మ
పరిస్థితి వచ్చింది మేడం. అంటే ఏంది మేడం ఇది? ఎంత భయంకరంగా ఎంత కాలేదమ్మా ఈడైనంత తల్లి. నీకు తెలుసు ఇంకో చోట ఇంకో గుడి పంచలింగాలను ఆడెత్తబడుతుండ్రాడ. ఒక్కొక్క చోట ఒక్కొక్క గుడిని టార్గెట్ చేస్తున్నారు. మన అదృష్టం ఏంటంటే అట్లాంటి వ్యవస్థలలో పుట్టి పెరిగే దౌర్భాగ్యం మనది. ఏం చేద్దాం? అందుకే ఆలోచించుకొని ఎంచుకొని మనమంటూ మన మనిషిని గెలిపించుకోవాలి. అర్థమైందా? అర్థమవుతుందమ్మా. అది ఎవరు దొంగల్లాగా వచ్చినారు. మేము అంత పూజ చేసుకున్నామా? అంత పూజ చేసుకున్న రోజు ఎంఆర్ఓ వచ్చినప్పుడు ఆమె ఏమనలేదు మేడం. వచ్చిందట, ఎంఆర్ఓ వచ్చింది ఆ రోజు ఏమనలేదు. చూసిందాట, మళ్ళీ తెల్లారి మేము చూసి ఏమన్నదాట, సప్పుడుగా అంటే చేతులు ముడుచుకొని ఇటు నిలబడ్డదట. అమ్మ ఎవరో వచ్చిర్రు ఏంది ఏం కథ అని అప్పటికే వాళ్ళకి అనుమానం వస్తుందట. ఏమంటలేదుగా, మనం బోనాలు పెడుతున్నాం, అమ్మవారికి పూజలు చేసుకుంటున్నాం, హోమాలు చెడ్డా పడ్డా అంతా చేసుకుంటున్నారు. కానీ ఏమనలేదట, మంచిగా చూసిపోయింది. ఇక ఓ రాజకాడ వచ్చి ఇక లంకిని తరిగిచ్చింది. అవి వాళ్ళే చెప్తారు ఇది. పొద్దున్న వచ్చింది. ఎంఆర్ఓ పేరు ఏం పేరు? ఎక్కడ ఎంఆర్ఓ? ఇది షేక్పేట ఎంఆర్ఓ. ఆ రోజు వచ్చినారు, చూసినారు, వెళ్ళిపోయినారు. కానీ ఎవరు ఏమీ అనలేరు. కాకపోతే ఇప్పుడు ఏమైంది, ఆ రోజు రాత్రికి దొంగల్లాగా వచ్చి 5 గంటలకు గుల్లగొట్టి వెళ్ళిపోయినారు, తాళం వేసేసుకున్నారు. ఎంఆర్ఓ కొట్టినో తెలియదు. ఎంఆర్ఓ ఎప్పుడు వచ్చింది? మీరు బోనాలు పెట్టినప్పుడు వచ్చిందా? ఆ రోజు బోనాలు వేసిన రోజు వచ్చింది, చూసింది, వెళ్ళిపోయింది. ఆ రోజు ఎవ్వరు ఏమనలేరు. తెల్లారి మబ్బుల దొంగల్లాగా వచ్చి గుల్లగొట్టి వెళ్ళిపోయినారు. వాళ్ళకి మటుకు న్యాయం కాదు. నిన్న మొన్న పెట్టిన గుడి కాదు కదా ఇది. నిన్న పెట్టిన గుడి కాదు ఇది. ఏళ్ల తరబడి నుండి ఉంది. మస్జిద్లకి ఇంత ప్లేస్ ఇస్తారు, కొంచెం సహా ఇయ్యనీకే ఇంత బాధ. సంసారాలు కట్టుకుంటున్నామా? ఏం చేస్తున్నాము? తల్లికే కదా చేసేది మేము. తల్లికి ఆ మాత్రం ప్లేస్ ఇయ్యరా? సరే, మీరు ఇప్పుడు ఎవరంతరాలు ఎక్కడో అక్కడ ఉన్నా కొన్ని వందల చరిత్ర గల ఈ దేవాలయానికి మీరు ఆనవాయితీగా బోనాలు పెట్టుకుంటారు, బోనాలు వెళ్తున్నారు. మీ ఆపదికి మంచిగా అనిపిస్తే ఇంత కొబ్బరికాయ కొట్టిపోతున్నారు అంతే. కానీ ఇప్పుడు బోనాలు చేసిరు, ఎప్పుడు బోనాలు చేస్తారు కానీ ప్రతిసారి చేస్తాం. ప్రతి రోజు ఆషాఢ మాసంలో చేస్తాం. ఈసారి అంటే నభలో 10 రూపాయలు వేసుకొని గుడి నిర్మాణాన్ని జర మంచిగా చేసుకున్నాము. అందుకనే కళ్ళు ఓర్వలేదు అనేది వేసిరు పని అంతే. కళ్ళు ఓర్వక అది కూడా పొద్దంతా కాదు, రాత్రి పూట ఎవరు లేనప్పుడు చేసిరు. అంతా పూజలు చేసుకున్నా ఆ దేవుడు వాళ్ళనే చూడాలి మంచిగా. అది బోనాలు తెచ్చిందారు మాత్రం ఎంఆర్ఓ వచ్చిందట, చూసిందట, ఏమనలేదని అంటున్నారు. ఇప్పుడు అవునానమ్మా? ఓ అమ్మా, ఏ పేరు? పేరు ఏమనత? ఎంఆర్ఓ వచ్చి చూసిపోయింది, అయిపోయింది. ఆమె అల్లే తెల్లారే ఈ తెల్లారే కథ పంపించారు. నైట్ 5 గంటలు అంటే తెల్లారికే గుడి మొత్తం ఎక్కడ పగం పని చేసారు. ఇప్పుడు కూడా పెద్ద గేమ్ ఆడుతున్నారు. మమ్మల్ని అందరినీ ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రమ్మన్నారు. మేము ఎంఆర్ ఆఫీస్ దగ్గర కంప్లైంట్ చేయడానికని వెళ్ళినాం మేము. మమ్మల్ని అందరికి అక్కడ పిలిచినారు. మీరు 3 o'clock కి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి మమ్మల్ని అక్కడికి పంపించి వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. గేమ్ ప్లే చేస్తున్నారు, మంచి గేమ్ ప్లే ఆడుతున్నారు. జేసీపీ వెళ్ళింది, లారీలు వెళ్తున్నాయి, ఏం చేస్తున్నారో తెలియదా? లోపలికి పంపినంత మాత్రాన మాకు ఏం తెలియదా? ఇప్పటికి 2-3 ట్రిప్పులు పోయినాయి. అయితే ఈ నేపథ్యంలో మీరు కలెక్టర్ ఆఫీస్ కు మీరు పోయి మమ్మల్ని పెట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మమ్మల్ని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ అక్కడికి పోయి మాట్లాడండి మీరు, దానికోసము మేమేం గులగొట్టమని చెప్పి ఎంఆర్ఓ మేడం మాట్లాడింది. మాట్లాడి అప్పుడే మమ్మల్ని అక్కడ పంపిస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మేడం పేరు తెలియదు. అయితే ఇక చూడు, ఓ పిల్లగా, సత్యంగల్లా అమ్మవారు అయితే ఈ ప్రభుత్వం పడిపోవాలి. అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు ఒక్కరు రక్తం కక్కి సావాలి. ఇది జరిగితే నమ్ముతారు అనుకుంటా జనం. అమ్మవారు ఇప్పుడు ఏది ఎప్పుడు కావాలో ఎట్లా కావాలనేది కాలమే నిర్ణయిస్తుంది. అనువున పరమాత్మ నిండుకొని ఉన్నాడు కాబట్టి పక్కా అవుతుందని నేనైతే నమ్ముతున్నా.
పక్కా చెడపకురా చెడేవు అన్నారు పెద్దలు. ఇది సత్యం. ఎవరు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు. ఇది కూడా సత్యం, జరుగుతూనే ఉన్నది. ఇది కూడా పక్క జరుగుతుంది. ఎవరైతే ఈ సత్యం గల్లా అమ్మవారిని నీడ లేకుండా ఆమె భక్తుల గుండెలలో పుచ్చడు దుఃఖం నింపిన కారకులు ఎవరైతే ఉన్నారో పక్క వాళ్ళకు పాపం తగులుతుంది. ఈయనెవరు ఏమైంది పాండవుల మాధవి ఈమెవరు లాయర్స్ అట ఎవరో వీళ్ళు. రియల్ ఎస్టేట్ సీఎం ప్రధాన స్థానాల్లో భూములు ఉంటే గుడి అయినా ఏమైనా కొట్టేయడమే. కాంగ్రెస్ భూముల కబ్జాలు మామూలే. ఎంఐఎం కాలేజెస్ ఆర్ స్టిల్ సేఫ్. ఈయన ఈ రకంగా రాసుకొచ్చిండు. ఇక పోతే ఇదెవరు అల్లాది రమేష్ అట. ఈయనేం రాసిండు, రామ్ రామ్ జై శ్రీరామ్ జై మా దుర్గా. ఖాన్ అట. ఏంది ఇది ఖాన్ గుడ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓహో ఇక ఇది ఆ కోయిలా కాబట్టి గుడ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇంకా ఈ కోయిలా ఇప్పుడు సంతోషం అవుతుంది. ఇక్కడ 100 మంది దుఃఖపడుతుంటే ఇక ఈ ఖాన్ కోయిలాగా సంతోషపడుతుంది. గుడ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. చూస్తారు కదా కథ. 100 మంది దుఃఖపడుతుర్రు, ఈ కోయిలాగా సంతోషపడుతుంది. ఇక్కడ గంగాధర్ ఏమంటుండు, పెద్దమ్మ తల్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేయాలి గంగాధర్ కోరుకుంటుండు. ఇక్కడ నకిరేకంటి కుమార్ ఏమంటుండయ్యా అంటే, నర్సయ్య తాత నిజం నిక్కచ్చుగా చెప్పుతున్నాడు, దమ్మున్న జర్నలిస్టు. నర్సయ్య తాత నిజాన్ని నిక్కచ్చిగా చెప్పుతున్నాడు, దమ్మున్న జర్నలిస్టు. నేను ఎలా కూడా అదే మాట చెప్పినా, ఇప్పుడు అదే మాట చెప్తున్నా. ప్రజల ఆశీర్వాదం, ప్రజల దీవెనార్తి, ప్రజల కోసం పోరాడుతున్నా కాబట్టి, మీ దీవెనార్తి అందిస్తున్నారు కాబట్టే నేను ఈ రకంగా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్నా, ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య నేను అనే ఒక వారధితోటి ప్రయాణం చేస్తున్నా. ఇంకా రామకృష్ణ ఏమంటుండయ్యా, మస్జిద్ సౌండ్స్ వై పోలీస్ నాట్ స్టాపింగ్. ఏంది పిల్ల ఇదే, నాకేమో ఇంగ్లీష్ బాగా చక్కగా అర్థం కాదు. ఏంది అది, మస్జిద్ సౌండ్స్ వై పోలీస్ నాట్ స్టాపింగ్. ఏంటది ఇది, ఈ కోళ్ళ మీద అయితే ఇంట్లో ఒక ముచ్చట చెప్పుకోవాలి. ఇప్పుడు కరెక్టే. అయితే ఇప్పుడు వాళ్ళే అంటారు కదా, నిన్నమన్నటి దాకా చెట్టు కింద పుట్ట కింద ఉన్న దేవునికి కొద్దిగా నీడ ఏర్పాటు చేద్దాం ఆ తల్లికి అని బిచ్చం వేసుకొని కొద్దిగా అంత స్లాబ్ లాగా వేసుకున్నాడు ఆ తల్లికి, గుడికి. అంటే తల్లి కోసమే వీళ్ళు అక్కడ పోయి సంసారం చెయ్యాలి, ఇల్లు కట్టుకోవాలి అనేది కాదు, ఆ తల్లి కోసమే ముత్యమంతా గూడేసిరట. అయితే ఇక ఈసారి కూడా బ్రహ్మాండంగా మనం బోనాలు చెయ్యాలి. మరి సర్కారు కూడా చెప్పింది కదా, బోనాలకు ₹1,00,00,000 విడుదల చేసింది, మంచిగా చేసుకొని పండుగ అని, ఏర్పాటు బ్రహ్మాండంగా ఉండాలి, ఏ లోటు రావద్దని, అంతే కదా. అయితే వీళ్ళు కూడా మంచిగా డప్పు సప్పులతోటి బ్రహ్మాండంగా, బోనాలు అంటేనే డప్పు సప్పులాయ్, శివసత్తుల సింధులాయ్, పోతరాజుల దరువులాయ్. ఇక మరి వీటికి ఉండాలిగా డప్పు సప్పులు. అయితే డప్పు సప్పులతో పోతుంటే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. వీళ్ళు ఏడవైనారు, వీళ్ళు వెనకడికి ఆ దేవత కొలువైనప్పుడు ఉన్నాయా ఈ బిల్డింగ్లు, బంజారా హిల్స్లో ఈ బిల్డింగ్లు ఉన్నాయా, వాళ్ళు పుట్టిర్రా. ఇప్పుడు అనే మగోడు పుట్టిండా, నువ్వు పుట్టినవా నేను పుట్టినా, దేవతని తాత ముత్తాతల కాలంలో వాళ్ళు నిలుపుకొని ఆ రకంగా చేసుకుంటున్నారు. ఇవాళ వాళ్ళు డప్పు సప్పులతో తీసుకొని పోతుంటే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. మరి ఎందుకు చేస్తున్నారు, మరి బోనాల పండుగ ఎందుకు చేస్తున్నారు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మరి పక్కేసి పండబెట్టు దరువులు చేయకూరి. ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ ఈ ఈ మాటకు మనం చెప్పుకోవాల్సి వస్తుంది.
మరి గంట గంటకు మసీదులలో కూడా మరి రాగాలు వెళ్తే కదా ఆ దేవుని ప్రార్థిస్తారు కదా, మరి అప్పుడు పక్కనలకు మరి డిస్టర్బెన్స్ కూడా అవుతుందిగా, మరి పోలీసులు ఎందుకు ఆపుతలేరు అనేది ఈ పిల్లగాని క్వశ్చన్ రామకృష్ణ. అయితే ఇప్పుడు నిన్నయాల ఇప్పుడు ఈ గుసగుస కూడా బయటకు వస్తుంది. బంజారా హిల్స్లో మేము పోతు మోగోళ్ళం, మేము ఎప్పుడో ఇక్కడ పురకొని ఉన్నోళ్ళం, నిన్నయాల పెట్టిరు ఆడ గుడి అన్నట్టుగా మాట్లాడి మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, మా చెవులల్లో రాళ్ళేసి గుద్దినట్టు అవుతుంది అని మాట్లాడుతుంటాట. ఇప్పుడు నిన్నయాల మళ్ళీ ఇదో గుసగుస కూడా తీసుకొని బయటికి. ఆ తల్లి దరువులు, ఆ తల్లి ఆ ఆటలు పాటలతో పోతుంటే మనసు ఎంత రంజిస్తుంది, ఎంత ఉప్పొంగుతుంది సంతోషం. ఇట్లా ఏ వంక అంటే ఏ వంక అని గిసవంటి వంకలు పెట్టి గిసవంటి కథలు పడుకుంటా స్వచ్ఛంగా తల్లిని ఇవాళ ఎక్కడికక్కడ ఆమె గుడిని సర్వనాశనం చేసిర్రు. ఇక మరి రేపు రేపు ఎవరు సర్వనాశనం కాబోతారు అనేది చూద్దాం. పోలీస్ ఫేవర్ టు ముస్లిం. ఇక ఇది మీరే అర్థం చేసుకోవాలి. ఈ ప్రజాస్వామ్యంలో సర్కారు భూమి అంటే ప్రజలకు చెందిన భూమి. ఎవరైనా మిస్టర్ పోతరాజు ఏమంటుండు? పోతరాజు ఈ ప్రజాస్వామ్యంలో సర్కారు భూమి అంటే ప్రజలకు చెందిన భూమి, సర్కారు రక్షణలో ఉన్నట్టు, సర్కారు రక్షణలో ఉన్నట్లు పాత పెద్దమ్మ ప్రజలకు తల్లి అంటే ఆ భూమి పెద్దమ్మదే, ఆ భూమి పెద్దమ్మదే. గుడిని రక్షించే బాధ్యత ప్రభుత్వానిది. ప్రజల కోరిక మేరకు పరిపాలన ఉండాలి. అమ్మని దండం పెట్టి ఇది గట్టిదే ఉన్నట్టుంది కోయిలాగా. ఎంతోమంది చక్రవర్తులు మహారాజులు యుద్ధాలు చేసి ఆక్రమించి వారిదే సర్వాధికారం అనుకున్న వారు మట్టిలో కలిసిపోయారు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఈ పోలగా నెంబర్ దొరికితే బాగుండుగా. కానీ ఈ పాయింట్ బాగా నచ్చిందే నాకు. ఎంతోమంది చక్రవర్తులు మహారాజులు పాయిది ఎంతోమంది చక్రవర్తులు మహారాజులు యుద్ధాలు చేసి ఆక్రమించి వారిదే సర్వాధికారం అనుకున్నవారు ఏమైంది? మట్టిలో కలిసిపోయిర్రు. మీ తాత కూడా పదే పదే గదే చెప్తాడు. నువ్వెంత మెరిసినవో మనిషి నీది ఉట్టితోలేరా. నేను విమానంలా గాలి మోటార్లల్లో తిరుగుతున్నా, నేను బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో పెద్ద పెద్ద భవంతులల్లో మిద్దెలు మేడలల్లా కంటికి ఇంపైన అద్దాల మేడలల్లా నేను ఉంటున్నా, నేను పంచపరమాన్నం తింటున్నా అని విర్రవీగేటోళ్ళు కొంతమంది ఉంటారు. అహంకారం నెత్తికెక్కిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కళ్ళకు కావరం వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఈ పిల్లగాడు అన్నందుకు ఇప్పుడు నేను చెప్పవలసి వస్తుంది. ఎంతోమంది చక్రవర్తులు మహారాజులు యుద్ధాలు చేసి ఆక్రమించుకున్న వారిది సర్వాధికారం అనుకున్న వారు మట్టిలో కలిసిపోయారు. ఆరాధన స్థలాలు శాశ్వతంగా నిలిచి ఉన్నాయి. ఆరాధన స్థలాలు శాశ్వతంగా నిలిచి ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ మాట బట్టి నాకు కూడా ఒక అర్థమవుతుంది. అంటే ఇప్పుడు పెద్దమ్మ తల్లి భక్తులు బాధపడవలసిన అవసరం లేదు. అంటే ఇప్పుడు పెద్దమ్మ తల్లి గుడిని కూలగొట్టడము, పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఎత్తుకపోవడము, ఇదంతా ఓ రచ్చ చేయడము, ఇదంతా తాత్కాలికమే. అంటే పెద్దమ్మ మళ్ళీ ఎన్నడున్నా ఆడికి వస్తుంది. ఆమె మహిమతోటి ఆమె సత్యంతో ఏం చేయాలనో అది చేసి ఖచ్చితంగా పెద్దమ్మ తల్లి ఇది ఏమన్నాడు ఈ పిల్లగాడు? ఆరాధన స్థలాలు శాశ్వతంగా నిలిచి ఉన్నాయి యుగ యుగాలుగా. తాతల ముత్తాతల కాలం నాటి పెద్దమ్మ తల్లి అక్కడ కొలువై ఉండంగా ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కి కళ్ళకు కావరం వచ్చి తీసేసారు కదా. వాళ్ళు ఎక్కడ పోతారో, ఆ కళ్ళ కావరం అహంకారం ఎక్కడ పోతుందో పాతాళ లోకంలో. కానీ ఆ తల్లి మళ్ళీ ఆడికే వస్తుంది అన్నట్టు.
ఏం రాసిండే ఈ పిల్లగాని నెంబర్ దొరకబట్టు. అప్పుడు ఒకసారి మన స్టూడియో పిలిపించుకుందాము. ఆరాధన స్థలాలు శాశ్వతంగా నిలిచి ఉన్నాయి యుగయుగాలుగా. కలి పోకడలు అంతం చేయడానికి కల్కి అంశతో ఉదారకుడు వచ్చే వరకు ధర్మం తాత్కాలికంగా కుంటుబడుతుంది. దైవం నిజం, ఈ తరం మిథ్య. పోతరాజు గట్టి కొయ్యాగిది బలి రాసుకొచ్చిండు. ఇంకోలు గంగాధర్, జై పెద్దమ్మ తల్లి, జై శ్రీరామ్. రోడ్లపై ఉన్న దర్గాలు కనపడతలేవా? ఎవరైనా లింగం వాళ్ళు కూడా నేను అన్నారు. సర్కారు భూములలో చర్చిలు ఉన్నాయి, సర్కారు భూములలో మసీదులు ఉన్నాయి, సర్కారు భూములలో దర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కాక రోడ్ల మీద కూడా దర్గాలు ఉన్నాయి. మరి అవి ఎందుకు వీళ్ళ కంటికి కనపడతలేవు? నేను అంటే ఇక్కడ వాళ్ళదొక మతం, మనదొక మతం, మనదే గొప్పది, వాళ్ళది చిన్నది, వాళ్ళది బుడ్డదని నేను అంటలేను. అందరం సమానమే, అన్ని దేవుళ్ళు సమానమే, అన్ని మతాల వాళ్ళు సమానమే, అందరం ఒకటే, అందరిది రక్తమే, అందరికీ పరమాత్మనే. కాకపోతే మనం పెట్టుకున్నాం, మనం నీది నాదని కొట్టుకుంటున్నాం, అంతా ఒకటే. కానీ ఇక్కడ వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఇలా హిందూ దేవాలయమైన పెద్దమ్మ తల్లి గుడిని కూల్చడానికి మీకు చేతులు వచ్చినాయి, మరి రోడ్ల మీద కూడా దర్గాలు కనపడుతున్నాయి, మరి వాటిని ఎందుకు మీరు ముట్టుకుంటలేరు అనేది కూడా ప్రశ్న నిన్న ఆ భక్తులే లేవనెత్తిర్రు అన్నట్టుగా కూడా ఇప్పుడు ఈ కోయిలాగ లింగం కూడా రోడ్లపై ఉన్న దర్గాలు కనపడతలేవా మీకేమన్నా రేచీగట అనేది ఇప్పుడు ఈ కోయిలాగ ప్రశ్న. జై పెద్దమ్మ తల్లి, ఎవరో మాస్టర్ ఆఫ్ 3 వరల్డ్స్ అట ఈ కోయిలాగా. ఇక పోతే ఈయనవలు విజయ్ రాజేశ్వరరావు పర్స. ఈయనేమంటుండు, బోనాల పండుగ సందర్భంగా దేవాలయాలను కూలగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వము. ఇక ఈయన ఆంబయం ఇట్లా ఉంది. ఇక్కడ రాజాసింగ్ ఏం చేస్తున్నారు? ఇక నిన్నయాల పిలిస్తే ఆనదేవుడు ఎట్ట పలుకుతుండో, ఓ ఆనదేవుడో అని ఎట్లొస్తుండో, ఇక మరి హిందువుల మీద దాడి జరిగితే, హిందూ దేవాలయాలను ఊలగొడితే, హిందూ దేవాలయాలకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే ఉరికొస్తాడు రాజాసింగ్. మరి ఇలా ఏడవైనాడు రాజాసింగ్ అనేది ఇప్పుడు ఈ కోయిలాగా అంబయం. ఎవరైనా నాగార్జున. రాజాసింగ్ ఏం చేస్తుండు? వచ్చిన ఆడే రాజాసింగ్ ఇంతవరకు రాజాసింగ్ కోయిలాగా అడుగు పెట్టదే. మరి నిన్నమొన్న పార్టీలో పంచాయతీ పుచ్చిందట. మరి ఆ కోయిలాగానేమో నిన్నమొన్న కిషన్ రెడ్డి నా తోక కోస్తే నీ అంతు చూస్తా, నీ లెక్క బయట పెడతా, నీ గుట్టు రట్టు చేస్తా, నా తోక కోయి అని ఆఖరికి వస్తారు కాల బీజేపీ భవన్కి పోయి ఆయన తోక ఆయనే కోసుకొని పోయిండు. ఇక ఇప్పుడు దానికి ధర్మపురి అరవింద్ చిన్నగా ఇక మంతనాలు నడిపిస్తూ ఉండు, అది అట్లా ఇది ఇట్లా అని. ఇక అత్త మీద కనుక కోడలు అలిగిపోతే ఇక పక్కింటి వాళ్ళు వచ్చి, ఓ బిడ్డ మీ అత్త నీ మంచి కోసమే చెప్పింది బిడ్డ, జర్ర నీ అత్త మాట నువ్వు ఆయలకి ఇళ్ళకి వినాలి బిడ్డ, కోపం వచ్చినప్పుడు తిడతారు పడాలి బిడ్డ, నీ మంచికేగా అని పక్కింటి వాళ్ళు బోధపరిచినట్టు కోడలకు ఇప్పుడు ధర్మపురి అరవింద్ కూడా రాజాసింగ్ను ఇక కొద్దిగా అంతా ఇక జర తిప్పుకొస్తుండు, మళ్ళా కలుపుకొస్తుండు. ఇది కథ. కానీ రాజాసింగ్ కోయిలాగా ఇటంకర ముఖం కనపడలేదట. ఇక పోతే హిందువులారా మేలుకోండి, దేవాలయాల దగ్గరికి వస్తున్నారు, మరో యోగి PM కావాలి, ఇక సమయం మించిపోయింది. జై భారత్ కృష్ణమూర్తి అట, జై భారత్. ఈ కోయిలాగ ఎవరు? శంకర్ అట. ఇక గంట శ్రీనివాస్ ముదిరాజు, ఈయన ఏమంటుండు, జై పెద్దమ్మ తల్లి, జై ముదిరాజ్. వాస్తవంగా కూడా కొన్ని ఊర్లల్లో పెద్దమ్మ తల్లిని ముదిరాజులు ఎక్కువ కొలుస్తుంటారు, వాళ్ళు కూడా గుళ్ళు కట్టించుకోరు. పెద్దమ్మ తల్లి గుడులు ముదిరాజు సంఘ పనులు ఎక్కువ పూజిస్తారు పెద్దమ్మ తల్లిని.
ఆమె మా ఆరాధ్య దైవం అని తలుస్తోళ్ళు కొంతమంది ముదిరాజులు అక్కడక్కడ మనకు ఊర్ల పంట కూడా కనిపిస్తున్నారు. మనం కలిసికట్టుగా పనిచేయాలని తయారు చేయాలి. మనం కలిసికట్టుగా పనిచేయాలని తయారు చేయాలి. ఎవరైనా మర్రి కుమార్, ఇక్కడ ఎవరు హరినాథ్, లక్షెట్టి హరినాథ్ ఏమంటుండు, హిందూ వ్యతిరేక మతోన్మాదుల చర్యను రోషమున్న ప్రాణాలతో ఉన్న హిందువుల పవిత్ర ఆలయాన్ని ప్రభుత్వం తిరిగి ఆ స్థలంలో కానీ భక్తులకు నచ్చిన మరో అన్ని అనుకూలతలు ఉన్న స్థలంలో కట్టే ఏర్పాటు చేసి దేశ సంస్కృతిని సంరక్షించాలి. దేశ సంస్కృతిని సంరక్షించాలి. అమ్మవారి కృపకు మనం పాత్రులం కావాలి అనేది ఈ కోయిలగాంబయం. ఇకపోతే మసీదు కూల్చివేతకు భయపడుతున్నారు. మన హిందువుల గుడిలకు సంబంధించినవి కూలగొడితే గవర్నమెంట్ కూడా రాదు. పరిణామాలు ఇలా తయారయ్యాయి. అవినీతి. ఈయన బీర్లా ప్రవీణ్ కుమార్, దేవాలయాలను కాపాడండి, బీజేపీకి ఓటు వేయండి, జై సనాతన ధర్మం, జై శ్రీరామ్. ఇకపోతే ఆయన కుందరవల్లి శ్రీనివాస్, టైమ్ హ్యాజ్ కమ్ టు ఎలెక్ట్ బీజేపీ గవర్నమెంట్. అమ్మో, కమ్ టు ఎలెక్ట్, ఇక దగ్గరికి వస్తుందట. అక్కడ చుట్టుపక్కల హిందువులు చచ్చారా? పెద్దమ్మ తల్లిని కూలుస్తుంటే ఏం చేస్తున్నారు? ఎవరైనా శ్రీ గౌరీ, ఇక తల్లి కోపం వచ్చింది. ఇవేమో లింగం, గాలి గతి పడుతుందా? గాలి గతి పడుతుందా? కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీనా అని ప్రశ్నిస్తుండు. ఇకపోతే మన హిందువుల కన్నా ముస్లింలే నయం. ఎందుకంటే ఒక అమ్మవారి గుడిని కూల్చేస్తూ ఉంటే పబ్లిక్ తూర్పు వెళ్తున్నారు, కానీ పబ్లిక్ అందరూ ఒక తాటిపైకి వస్తే అమ్మవారి కోసం గుమ్మి కొడితే ఈ పోలీసులు ఎంత, ఈ గవర్నమెంట్ ఎంత? అదే ముస్లిం సోదరులు అయితే ఖచ్చితంగా ముందుకి వచ్చి ఈ దౌర్జన్యాన్ని చూస్తూ ఊరుకోరు. ముఖ్యంగా కేసీఆర్ గవర్నమెంట్కు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు ఏమీ తేడా లేదు. నా పేరు రౌడీయిజం, అవే కబ్జాలు. ఎవరు? కదరాల మనోహర్, ఈయనేమంటుండు, ది గవర్నమెంట్ హ్యాస్ కమ్ డౌన్, జై శ్రీరామ్, వీ వాంట్ టెంపుల్. ఇక ఈ కోయిల ఇట్లా ఉంది. ఇకపోతే వాళ్ళు బీర్ల ప్రవీణ్ కుమార్, హిందువులారా మేలుకోండి, దేవాలయాల దగ్గరికి వస్తున్నారు, మరో యోగి పిఎం కావాలి, ఇక సమయం మించిపోయింది. ఈ కోయిలా ఎలా కూడా పెట్టింది. ఏఎన్ఎన్ న్యూస్ జిందాబాద్. మరి మీకోసమే కదా, జనాల కోసమే ఏఎన్ఎన్ పోరాడుతుంది, జనాల పక్షమే ఏఎన్ఎన్ నిలబడుతుంది. అందుకనే ఈ కోయిలాకు మరి నచ్చినట్టుంది ఏఎన్ఎన్ న్యూస్ జిందాబాద్. ఎవరు? అబ్దుల్ నజీం, అబ్దుల్ అజీం ఏమంటుండు, దారికి అడ్డు ఉంటే దర్గా అయినా గుడి అయినా కూల్చివేయాలి. కోయిలాగా ఇది రామసక్కందే. దారికి అడ్డు ఉంటే దర్గా అయినా గుడి అయినా కూల్చివేయాలి, కానీ ఇది ఎవరికి అడ్డు లేదు కదా, ఎందుకు కూల్చుడు, పాపం తలుగుతుంది. వాస్తవమే మాట్లాడాడు. చెట్లల్లా మరి ఎక్కడనో చెట్లల్లో ఉన్న మనకంటే పోయే దారి లేదు, మనకు ఎలాంటి ఆటంకం లేదు కదా అనేది, మరి ఎందుకు పాపం ఒడిగట్టుకుంటారు అనేది అజీం బాయి అనుకొస్తుండు. జై పెద్దమ్మ తల్లి, జై కాళికామాత. ఎవరు? సత్యం ముంతల. సంజు ఏమంటుండు, నేను న్యూస్ సూపర్ కవరేజ్. ఊరికో మరి నర్సయ్య తాత మజాక నేనంటే మరి అట్లా మోగుతుంది. ఇకపోతే హరికృష్ణ, జై శ్రీరామ్. మళ్ళీ పోతే ఇవాళ పవన్ కుమార్ అట, గౌట్ ఏది పిల్లగా ఇదే, గౌట్ ఇతర మతస్థుల ప్రధాన స్థాలుల కూలగొట్టే దరిద్రం ఉందా? గవర్నమెంట్ ఇతర మతస్థుల ప్రధాన ఆస్తుల స్థలాలు కూలగొట్టే ధైర్యం ఉందా అని ఇదేవాళ్ళు పవన్ కుమార్ అనుకొస్తుండు. ఇక మళ్ళీ పోతే వెంకటేశ్వరరావు ఏమంటుండు, కలియుగంలో న్యాయం జరగదు, ఏ గవర్నమెంట్ వచ్చినా దేవాలయాలు కూలుస్తున్నారు, తప్పకుండా అనుభవిస్తారు. అమ్మని అమ్మ అంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనేది ఈ కోయిలాగా అమ్మాయం.
దేవుడి జోలికి వచ్చిన వాళ్ళందరినీ దేవుడు హతమార్చాలి అని కోరుకుంటున్నాను. జై శ్రీ ఏందిది మా జై శ్రీ వందే మాతరమా, జై శ్రీ మాత్రేనా నమః, ఓం నమ శివాయ. ఇంకోళ్ళు ఈయన ముద్దపు గోపీనాథ్, రాజా సింగ్ సీ దిస్ అన్న, జై శ్రీరామ్, కాంగ్రెస్ గవర్నమెంట్ వి విల్ సీ ఆన్ ఓటింగ్ టైం. ఈయన అంటుండు ఆర్కే రాప్ అంట, ఆర్కే రావు. జై హో భారత్, జై హో భారత్, భారత్ మాత, ప్లీజ్ బీ హ్యాపీ బై సీయింగ్ యువర్ గ్రేట్ చిల్డ్రన్ బట్ డు నాట్ కమిట్ సూసైడ్. నాగరాజు ఏమంటుండు బకాసురుల కన్ను పడింది. నాగరాజు ఇక దగ్గరికి వచ్చింది. ఇది ఏందిరా నాయన, పెద్దమ్మ తల్లి జోలికి పోవద్దు దేవుడా, ఒక్క ఆఫీసర్ లేడా సమాధానం చెప్పడానికి? వాళ్ళందరినీ వ్యాన్లు ఎందుకు ఎక్కిస్తున్నారు? రేపు పొద్దున వాళ్ళు ఒక్కరు ఓటు వేయరు. మాధవిలత గారిని నర్సయ్య తాతను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు వర్షంలో? నిజంగా కూడా బువ్వ కూడా తినలే. ఆ కేటీదా ఉంది, ఆ పుట్టినరోజు పండుగ అయితే పోయినాం. పిల్లలు ఆడ బూరు బచ్చనపేట అంటే మరి అభిమానులు వాళ్ళు వచ్చి అంటే ఇక ఆడ మరి షెడ్ పడ్డ ఎవరు సరఫరా ఉందంటే ఆడ ఏది లేదు ఎక్కడ లేదు. ఆయన వచ్చి కేక్ కట్ చేసి అవతల పడ్డాడు. ఊరి పాడైపోయి ఏం చేయాలి, ఆకలి పాడవుతుంది, ఇక లాభం లేదని ఇటు పడ్డాం. వచ్చే వరకనే ఇక్కడ పోలీసు వాళ్ళు భాగవతం పెట్టిరు. ఏందమ్మా ఈ పోలీసు వాళ్ళు భాగవతం పెట్టిరని చూసే వరకనే ఈ పుట్టుకు ఆనొస్తుంది, ఓ దిక్కు కడుపులో గోకుతుంది. అయినా అమ్మవారి దయతోటి, అమ్మవారి స్వచ్ఛంతో నాకు రాబుద్ది కాలేదు. ఆకలి ఎక్కడ పోయిందో, ఆకలి దిగపోయింది. ఇక ఆయనే ఉన్నాం. మొత్తానికి మాధవిలత నేను చాలాసేపు వర్షంలో ఉన్నాం, ప్రోగ్రామ్ చేసినాం. ఆ భక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసినాం. ఈ పిల్లగాడు ఎవరైనా దోమల మధుగౌడ. సరే పిల్లగా చందర్, రాజకీయం చేయకండి. అసలు ఇక్కడ గుడి కనపడతలేదు, లోపట ఉంది చెట్లల్లా అన్న. రేవంత్ అన్న ఏందన్నా ఇది చాలా టూ మచ్. జై శ్రీరామ్. మళ్ళీ పోతే ఎవరాయరే, జై పెద్దమ్మ తల్లి, జై వాగ్దేవి, వాగాయి దేవి. ఇక పోతే ఇంకెవరు ఏంది పిల్ల ఇది, మేకుంత బాలు నరసింహ మహుతుడి ఏదో సరే రాయొచ్చి రాయలేక కోజాగా రాసింది. నర్సయ్య గారు యువర్ గ్రేట్. ఎవరు అంజిరెడ్డి అంట. నర్సయ్య గారు యువర్ గ్రేట్, సంతోషం, ధన్యవాదాలు. కాంగ్రెస్ ఉంది అలానే ఉంటుంది ఇప్పుడు అన్న, కాంగ్రెస్ ఉంది అలానే ఉంటుంది ఇప్పుడు అన్న. హిందువులకు బుద్ధి రావాలి, హిందువులకు బుద్ధి రావాలని ఈ కోయిలాగా దాంట్లాడుతుంది. రామచంద్రరావు గారు రండి సార్, ఎక్కడ ఉన్నారు? బీజేపీ పెద్ద కోయిలాగాని నిన్న మొన్న మరి పగ్గాలు చేపెట్టే కదా, మరి సార్ ఎక్కడున్నారు?